మన ఆత్మీయ జీవితాలని పరీక్షించుకునేందుకు కొరకు లేక విమర్శించుకునేందుకు కొరకై మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనము అందరము కలిసి చదువుకుంటాం. మొదటి రాజుల గ్రంథం 17:4. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుదనని అతనికి తెలియజేయగా. దేవుడు మన కొరకు ఈ వాక్య భాగాన్ని ఆస్వాదించుగాక. మనం గత కొన్ని దినాలుగా ఏలియాను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే పోయిన వారము గుడ్ ఫ్రైడే, ఈస్టరు ఆ సందర్భాలను బట్టి మనము గత వారంలో ఏలియాను గురించి ధ్యానం చేయలేదులే. కానీ అయితే అంతకుముందు పోయినసారి 3వ వచనాన్ని చదువుకున్నాం. నీవు ఆ కేరేతు వాగు దగ్గర దాగి ఉండు అని. దాని గురించి మరి అనేకమైన సంగతులు మనం చూసాం. ఇప్పుడు ఏలియా జీవితంలో తిష్పీడైన ఏలియా తాను అహాబు దగ్గరికి వెళ్ళాడు, రాజు దగ్గరికి. ఈ దేశం మీద కరువు రాబోతుందని చెప్పాడు, ధైర్యంగా ప్రకటించాడు. ఆ తర్వాత ఏలియా విషయంలో దేవుడే శ్రద్ధ కలిగి ఏలియా బాగోగులన్నీ చూస్తూ వచ్చాడు. 3వ వచనంలో ఆ వాగు దగ్గరికి పో, వాగు దగ్గర దాగుండు అని అన్నాడు. అయితే ఏలియా అడగల ఇవన్నీ. ప్రభా కరువు వస్తుంది అన్నావు కదా, మరి నా సంగతి ఏంటి అని ఏలియా అడగల. దేవుడే ఏలియా విషయంలో జాగ్రత్తగా, దేవుడు తన బిడ్డల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటాడు. మనం అడగాల్సిన అవసరంలా, మన అక్కరగా ఉన్నవేమో మనం అడగక మునుపే ఆయనకు తెలుసు. అలాగనే ఏలియా జీవితంలో కూడా దేవుడు మరి ఆ వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చడికి నీకు ఆహారము తెచ్చినట్టు నేను కాకోలములకు ఆజ్ఞాపించిందనని తెలియజేయగా. వాడు దేవుడు చెప్పాడు, భయపడబాకు, అక్కడికి వెళ్ళి తాగుండు, నీకు ఆహారం తీసుకుని రావడం కొరకు. మరి నీకు ఆహారం కావాలి కదా, రొట్టె కావాలా, మాంసం కావాలా, వాటికి నేను ఆజ్ఞాపించానులే, వాటి కొరకు నేను ఏర్పాటు చేశానులే అని దేవుడు చెప్పాడు. అయితే ఎవరి ద్వారా ఎవరికి చెప్పాడు దేవుడు? నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని. కాకోలములు అంటే వేరే పక్షులు అనుకునేది, కాకులు. దేవుడు ఏలియా కొరకు కాకులను ఏర్పాటు చేశాడు. కాకులకి దేవుడు ఆజ్ఞాపించి, ఆ దేవుడు కాకులకు ఆజ్ఞాపించినట్టుగా ఈ భాగంలో మనం చూస్తాం. అయితే కాకులు ఏం చేశాయి? లూకాసు వార్త 8వ అధ్యాయము 25వ వచనం చదవండి. లూకాసు వార్త 8:25. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అని. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే. ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి ఏం చేస్తున్నాయంట? అవి లోబడుతూ ఉన్నాయి. ఇప్పుడు కాకులకు కూడా చెప్పాడు. కాకులకి దేవుడు ఆజ్ఞాపించాడు, కాకులకి సెలవిచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు కాకులకి. అవి కాకులు ఏం చేశాయి? ఎటువంటి లోపడ్డాయి, దేవుడు చెప్పిన మాటకు లోపడ్డాయి, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపినాయి. అందుకని లూకాసు వార్తలో వాళ్ళు అన్నారు, ఈయన ఎవరైనా, ఈయనకి గాలి ఏమేంటి ఈయన గాలికి నీళ్లకు ఆజ్ఞాపింపగా అవి ఏం చేస్తున్నాయంట? లోబడుతూ ఉన్నాయి. ఏమి లోబడుతున్నాయి చెప్పండి? గాలి, నీళ్లు. కాకులు లోబడ్డాయి. కాకులు ఆజ్ఞాపించగానే ఆజ్ఞను తీసుకున్నాయి కాకులు. ఇక్కడ గాలి, నీళ్లు కూడా వాటికి ఆజ్ఞాపించగానే అవి ఏం చేస్తున్నాయంట? అవి లోబడుతూ ఉన్నాయి. గాలి లోబడుతుంది, నీళ్లు లోబడుతూ ఉన్నాయి. నిర్గమకాండం 24వ అధ్యాయంలో మోషే ప్రజలతో మాట్లాడుతూ రండి. నిర్గమకాండం 24వ అధ్యాయము 7వ వచనం. వినిపింపగా యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై యుందుమనిరి.
ఇప్పుడు దేవుని వాక్యం మోషే చెప్పగానే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట, మేము విధేయులమై ఉంటాము, మేము లోబడతాము. కాబట్టి వెంటనే చెప్పేశారు వాళ్ళు. గాలి లోబడుతూ ఉంది, నీళ్లు లోబడుతూ ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 27-28 వచనాలు చదవండి. 27-28 నీవే సమీపించి చదవండి. మన దేవుడైన యెహోవా చెప్పినది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దానికి అయిపోతామని చెప్పాడు. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను, వారు చెప్పినదంతయు మంచిదే. ఇప్పుడు అన్నాడు, వాళ్ళు ఏమన్నారంటే, ప్రజలు ఏమన్నారు అని అంటే, మోషేతో అన్నారు, నువ్వు వెళ్ళు నీ దేవుడి దగ్గరికి వెళ్ళు, ఆయన సమీపించు, దేవుడు చెప్పిన మాట అన్ని విను, అప్పుడు నువ్వు వచ్చి మాతో చెప్పు, మేము దాన్ని విని ఏం చేస్తాం, మేము గైకొంటాం అని అన్నప్పుడు, అప్పుడు దేవుడు అన్నాడు, ఈ జనులు నీతో చెప్పిన మాట నేను విని ఉన్నాను, వారు చెప్పినదంతా కూడా మంచిదే. వాళ్ళు ఏమన్నారు, అయ్యా మోషే గారు పోండి, దేవుని దగ్గరికి పోండి, దేవుడు చెప్పేది వినండి జాగ్రత్తగా, అది వచ్చి మాకు చెప్పండి, మేము దానికి లోబడతాం, దాన్ని వింటాం అని ప్రజలంటే, దేవుడు అన్నాడు, అది మంచిది, చాలా మంచిది, నా మాట విని నాకు లోబడటం, నా స్వరాన్ని వినడం చాలా మంచిది అని దేవుడు చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన జీవితాల్లో ఏది మంచిది అని అంటే, ఆయన ఆజ్ఞకు లోబడడం మంచిది, ఆయన ఆజ్ఞకు విధేయులై ఉండడం మంచిది. కాకులు దేవుడు చెప్పగానే ఆ కాకులు ఏం చేస్తూ ఉన్నాయి, వెంటనే లోబడినట్లుగా చూస్తాం. గాలి ఆయన మాటకు లోబడుతూ ఉంది, నీళ్లు లోబడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలంగా మనము, వారు నిర్గమాకాండం 24లో వాళ్ళు అన్నారు, మేము విధేయులమై ఉందుము అని తీర్మానం చేస్తున్నారు. దేవుడు కూడా దాన్ని చూశాడు, ఇది చాలా మంచిది, అలాగూ నా స్వరాన్ని విని నాకు లోబడి ఉండడం వాళ్ళ జీవితాలు వాళ్ళకే మంచిది, అది వాళ్ళు చెప్పింది చాలా మంచిది, బాగుంది అని దేవుడే అన్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలంగా మన జీవితాల్లో దేవుని ఆజ్ఞకు, దేవుని మాటకు లోబడి ఉండడం అనేది అది ఎంతో మంచిది, అది చాలా మంచిది. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 95వ అధ్యాయము 10వ వచనం చదవండి. 95:10 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయములను తప్పిపోవు ప్రజలు వారు నా మార్గమును తెలుసుకోలేదని అడు వాళ్ళు అన్నారు. మోషే గారు మీరు పోండి, పోయి జాగ్రత్తగా ప్రభుని సమీపించండి, ప్రార్థన చేసుకోండి, ప్రభుతో మాట్లాడండి, ఆయన చెప్పింది మాకు వచ్చి చెప్పండి, మేము వింటాం అని అంటే, అది ఇది మంచిదే, ఇది చాలా మంచిదని ప్రభు కూడా సంతోషిస్తే, ఇప్పుడు ప్రభు అంటున్నాడు 40 సంవత్సరాలు ఏం చేశాడంట దేవుడు, వారు హృదయమందు తప్పిపోవు ప్రజలు, ఒక్కసారి కాదు, వాళ్ళు నిలబడే వాళ్ళు కాదు, వాళ్ళు తప్పిపోయే ప్రజలు. అందుకని నా ప్రాణం ఏమైపోయిందని అన్నాడు దేవుడు, విసిగిపోయింది వాళ్ళతో. చెప్పిన వాళ్ళు లోబడతామండి, విధేయులు ముందు మంత్రి అలా చెప్పారులే, కానీ ఆయన ప్రాణం ఏమిటి, విసిగిపోయింది. కాబట్టి కాకులు లోబడుతున్నాయి, నీళ్లు లోబడుతూ ఉన్నాయి. నేను కాకోలములకు ఆజ్ఞాపించింది దేవుడు చెప్పాడు, ఏలియా భయపడుకు, నేను కాకులకు ఆజ్ఞాపించానంటే ఇప్పుడు ఆ డౌట్ రావచ్చు, కాకులు లోబడతాయా, కాకులు కూడా వింటాయా దేవుని మాట అని అంటే, నీళ్లు వింటున్నాయి, కాకులు వింటున్నాయి, గాలి వింటుంది. అయితే ఈ ప్రజలు 40 సంవత్సరాలు ఏం చేశారు, నన్ను విసిగిచ్చేశారు, నా ప్రాణం విసిగిపోయింది. ఎందుకంటే వారు హృదయంలో తప్పిపోయే ప్రజలు, హృదయంలోనే తప్పిపోతారు, వెంటనే తప్పిపోయేవారు. 18వ కీర్తన 44 వచ్చింది, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 44 వచ్చింది. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు,
అన్యులు లోబడినట్లు నటిస్తారు. ప్రభు బిడ్డలు చెవిన పడగానే ఏం చేస్తారంట? వెంటనే లోబడతారు. ఎందుకంటే వారు నా బిడ్డలు. అయితే నా బిడ్డలు కాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు? అన్యులు. వాళ్ళు ఎట్లుంటారు అంటే లోబడినట్లు నటిస్తారు. వాళ్ళు లోబడినట్టుగా కాకి చెప్పాడు, కాకి లోబడుతూ ఉన్నాయి. అయితే నటించట్ల కాకి. తర్వాత భాగంలో మనం ముందుకు వెళ్దాం, తర్వాత చూస్తాం కాకుల గురించి. అయితే అన్యులు ఎట్లాంటి వారంట? నాకు లోబడినట్లుగా నటిస్తారు. ఈ సంగతి ముందే మోషేకి తెలుసు. మోషేకి ముందే తెలిసి, మోషే ఇంకెంతకాలం 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటావు, రా నా ప్రజలు విడిపిద్దురా అని నిర్గమాకాండం 4వ మొదలు వచ్చిన వాళ్ళు ప్రభు అంటే, అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? కాదు ప్రభు, నువ్వు పంపదలిచినోడే పంపు అని నిర్గమాకాండం 4వ మొదటి వచ్చిన వాళ్ళు అన్నాడు. వారు నా మాట వినరు అన్నాడు. ఒకటే మాట. నువ్వు చెప్తున్నావు, పొమ్మంటున్నావు, కానీ వాళ్ళు నా మాట వినరు ప్రభు. నాకు తెలుసు వాళ్ళ గురించి. వాళ్ళు ఏమంటారు? ముందేమంటారు? అయ్యా ప్రార్థన చేసుకో, దేవుని స్వరాన్ని విను, నువ్వు దేవుని స్వరాన్ని విని అది వచ్చి మాకు చెప్పు, మేము లోబడతాం అని అంటారు. కానీ వాళ్ళు నా మాట వినరు ప్రభు అని అన్నాడు. లూకాసు వార్త రండి 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయము 16వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్నును నిరాకరించును, నన్ను నిరాకరించిన వాడు నన్ను పంపిన వారిని నిరాకరించును. గొలుసు టైప్. గొలుసులు ఎట్లుంటాయి తెలుసుగా? ఒక గొలుసుకి ఇంకో గొలుసు ఒకరికి కలిసిపోయాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, వెళ్ళండి చెప్పండి, మీ మాట వినకపోతే వాడు నా మాట కూడా వినడు, నా మాట వినకపోతే నన్ను పంపిన తండ్రి మాట కూడా వినడు. అంటే పరలోకానికి విరుద్ధమైపోయింది. పరలోకానికి, దేవుని రాజ్యానికి, తండ్రి అయిన దేవునికే విరుద్ధం. అందుకని మోషే అన్నాడు, వాళ్ళు నా మాట వినరు ప్రభు అంటే, మీ మాట వింటే నా మాట విన్నట్టే, నా మాట వింటే తండ్రి మాట విన్నట్టే. అయితే ఇక్కడ కాకులు వింటున్నాయి, నీళ్లు వింటున్నాయి, విధేయత చూపాయి. కాకులకి దేవుడు చెప్పాడు, పోండి నా దాసుడు ఉన్నాడు ఏలియా, ఆయనకు ఆహారం తీసుకోపోండి, కేరీతు వాగు దగ్గర దాగున్నాడు, నేనే చెప్పాను అక్కడ ఉండమని. కాబట్టి ఆయనకు ఆహారం కావాలా, పొద్దున కావాలా, సాయంత్రం కావాలా అని చెప్పి కాకులు చెప్తే వెంటనే లోబడ్డవి. కాకోలములకు ఆజ్ఞాపించగా, నేను ఆజ్ఞాపించాను, వాటికి నా ఆజ్ఞలు లోబడుతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలంగా ప్రభును ఆరాధిస్తున్న నువ్వు నేను, ప్రభు వలలో పాల్గొందుతున్న నువ్వు నేను, ప్రభు బిడ్డలంగా పేరు పెట్టుకున్నటువంటి మనం దేవుని వాక్యమునికి ఎంతవరకు లోబడే వారంగా ఉన్నాం? దేవుని వాక్యానికి సమ్మతించే వారంగా, దేవుని స్వరానికి లోబడే వ్యక్తులంగా, మనుషులకు కాదు దేవునికి లోబడే వారంగా ఉన్నామా లేమన్నది మనం పరీక్ష చేస్తున్నాం. ఒకవేళ దేవుని స్వరానికి, దేవుని మాటకు, దేవుని వాక్యానికి విధేయత చూపకపోతే, మనము యేసు ప్రభువారికి కూడా విధేయత చూపనంటే, ఆయనకు చూపకపోతే దేవుని తండ్రి దేవునికి కూడా ఒక రోజు వస్తుంది, మీరెవరో నాకు తెలియదు పోండి అంటాడు. అదేంటి ప్రభా, భూమి మీద ఉన్నప్పుడు ఆరాధన చేశారు కదా, దెయ్యాలు కూడా వెళ్ళగొట్టారు ప్రభా, మా ఇంటి పక్కనకి బాగలేకపోతే ప్రార్థన చేసి దెబ్బపోయింది అంటే, నిజమే మీ నామం పేరు దెయ్యాలు కూడా వెళ్ళగొట్టారు, కానీ అయినా కూడా మీరు ఎవరు నాకు తెలియదు పోండి. ఏ కారణం అంటే మనం ఆయన లోబడితే కాకుల్లో పడుతున్నాయి, సముద్రంలో పడుతుంది, గాలిలో పడుతుంది, సూర్యుడు చంద్రుడు కూడా లోబడుతున్నారు ఏలియా ప్రార్థన చేస్తే. అయితే ఈనాడు మనం ఎలాంటి వారంగా ఉన్నాం? దేవుని స్వరానికి లోబడుతున్నా, దైవ సేవకుల మాటకు, మీ మాట వింటే నా మాట వింటాడు అని ప్రభు అంటాడు కదా. అయితే దేవుని వాక్యములకు లోబడేవారు. 13 Hebrew 13:7, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసిన వారి వలె మీ ఆత్మను కాయిస్తున్నారు కనుక వారి మాట విని వారికి లోబడి ఉండుడి అని రాయబడుతుంది. కాబట్టి నాడు మనం ఎలాంటి వారంగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఒకసారి ఆరంభంలో లేవికాండం 10వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చేశారో తెలుసా? లేవికాండము 10వ అధ్యాయము మొదటి వచనం, 10 మొదటి వచనం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యములు వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి
చెప్పింది చేయలేదు, వీళ్ళు చెప్పది చేస్తూ ఉన్నారంట. యెహోవా తమకు ఆజ్ఞాపించదని చేశారు. కాబట్టి చెప్పిందేమో పక్కన పెట్టారు, ఆజ్ఞాపించదని మాత్రం చేశారు. యోహాను సువార్త 15వ అధ్యాయం రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల నా స్నేహితులు అవుతారు. నేను నీకు నేను ఏదైతే ఆజ్ఞాపించానో, కాకులకు ఆజ్ఞాపించానో అవి చేసి, నేను ఆజ్ఞాపించిన వాడిని మీరు చేస్తే ఏమవుతారు? మీరు స్నేహితులు అవుతారు. కాబట్టి మనము ఎలాంటి శత్రువులుగా ఉన్నామా లేక స్నేహితులుగా ఉన్నామా? ఆయన ఆజ్ఞాపించినవన్నీ చేస్తే ఆయన స్నేహితులనే. ఆయన ఆజ్ఞాపించినవి చేయకపోతే, ఆయన మాటకు లోబడకపోతే, దేవుని వాక్యానికి విధేయత చూపకపోతే మన జీవితంలో మనం ఆయనకు మరి స్నేహితులు కాదు, కానీ ఇంకా మనం శత్రువులమే. కాబట్టి ఇంకా దూరస్తులమే. మనం ఎవరో ఆయన 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 అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా, ఆయన తెలియదు అన్నట్టుగా జీవించిన వారము. కాబట్టి ఎలాంటి వారంగా ఉన్నామో ఒకసారి పరీక్ష చేస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. 16:9. క్రీస్తునందు రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 19. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక పౌలపోసుడు అంటున్నాడు, మీరు లోబడ్డారు చూసారా, మీరు విధేయత చూపారు చూసారా, ఆ విధేయత ఎంతమందికి తెలిసిపోయిందట? అందరికీ తెలిసి. ఏమండి, రోమాలో ఉన్న సంఘము బాగా దేవుని వాక్యం లోబడతారంటేనే అందరికి ప్రచురమైతూ వచ్చింది, అందరికి తెలిసిపోతూ వచ్చింది. కాబట్టి ఈనాడు ప్రోబిడలంగా దేవుని వాక్యానికి లోబడే విషయంలో నా జీవితాలు ఎలా ఉన్నాయి? మన ఆత్మీయ స్థితి ఏ రకంగా ఉంది? గాలి లోబడుతుంది, సముద్రం నీళ్లు లోబడుతున్నాయి, ఇంకా అనేకం లోబడుతూ ఉన్నాయి. కానీ మనం ఎట్లాంటి వారంగా ఉన్నాం? కీర్తనలు అన్నాడు కదా ప్రభువు, 40 ఏండ్లు వారి విషయమే నాకు తెలుసు, నా ప్రాణము విసిగిపోయింది. ఎందుకంటే వారు హృదయంలో తప్పిపోయే ప్రయోజనం. కాబట్టి అప్పుడే అంటారు, నీ మాట వింటాము. మోషే గారితో అన్నారు, మోషేతోటి నీ మాట వింటామన్నారు, వెంటనే తప్పిపోయింది. కాబట్టి దేవువాక్యానికి ఏమాత్రం లోబడిన వాళ్ళు కాదు. కాబట్టి ఆజ్ఞాపింపని పని చేసేవారు లేవి కాండంలో. ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తెచ్చి దేవుని సన్నిధి చేస్తే దేవుని కోపం వస్తుంది. కాబట్టి ప్రభు బిడ్డలంగా మొదటి తలంపులో మనము ఈ దేవుని వాక్యమునకు ఎంతవరకు లోబడుతూ ఉన్నాం. కాబట్టి ఆయనకు లోబడకపోతే మనము మన ఆత్మీయ జీవితాలు గొప్ప ప్రమాదంలో ఉన్నట్లుగా మనం గుర్తించేవారంగా. కాబట్టి మొదటి పరీక్షగా మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యపు విషయంలో. అరే, నోరు లేని పక్షులు, మరి మనసు లేని పంచిపోతాలని లోబడుతూ ఉంటే నాకేమైంది? నా జీవితం ఏంటి? నేను ఎందుకని దేవుని ప్రాణానికి విసుగు పుట్టించే వ్యక్తిగా నేను ఉన్నానేమో అని మనమే పరీక్ష చేసుకుంటే అర్థమవుతుంది. అలా లేకపోతే దేవుడు సంతోషపెట్టే ప్రజగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు మన విషయం ఎంతో ఆనందించేవాడుగా. సరే, రెండో విషయానికి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. నీవు ఆవాగు నీరు త్రాగుదువు, అతడు నీకు ఆహారం తెచ్చినట్లు లేదు, ఆకోలములకు ఆజ్ఞాపించి. ఇప్పుడు ఎవరికి చెప్పాడంట? ఈ బాధ్యత ఎవరికి ఇచ్చాడంట? కాకులకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ బాధ్యతని ఎవరికి ఇచ్చాడంటే కాకులకి ఇచ్చాడు. కాకులు ఎట్లాంటివో తెలుసా? ఆది కాండంలో నోవాహు ఓడలోకి పోయి కొన్ని మాసాలు ఉన్న తర్వాత బయట నీళ్లు తగిలియో లేవో తెలుసుకోవడం కొరకు ఒక కాకిని బయటికి పంపించాడు. 7వ వచనం, ఆది కాండం 8వ అధ్యాయం 7వ వచనం. ఒక కాకిని వెలుపలికి పోవిడిచును, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుతూ ఉండేది. కాకిని నమ్మాడండి నోవాహు. ఈ కాకి అయితే నమ్మకంగా నాకు పని చేసుకొని వస్తుంది అని చెప్పి, పోమ్మా బయటికి ఇన్ని రోజులు నాతో పాటు ఉన్నావు, దాదాపు నీకు భోజనం పెట్టే ఆహారం పెట్టే ఓడలో అందరితో కలిసిపోయి ఉన్నావు, నీ నమ్మకత్వం చూశాను, ఏదో కొంచెం గురి కలిగింది నాకు అని చెప్పి బయటికి వెళ్ళి నీళ్లు తగిలి లేవో తెలుసుకొని రాపో అని కాకిని పంపిస్తే, ఈ కాకి బయటికి వెళ్ళి ఏం చేసింది చెప్పండి? అటు ఇటు తిరుగుతూ కాలాన్ని గడుపుతాం.
నాకు ఈ కాకి గురించి చెప్పాలంటే భయం వేస్తా ఉంది. ఎందుకంటే నేను వచ్చిన ఆరంభంలో కాకి గురించి చెప్పాను. కాకి గురించి చెప్తే ఈ కాకి బయటకు పోయి అటు ఇటు తిరుగుతుంది అని అనగానే తెల్లారి వచ్చేసింది ఆమె. ఎందుకంటే ఆమె కూడా అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట, మందిరాన్ని వదిలేసి. ఇక అంతే, నేను అటు ఇటు తిరిగేదానిలా కనపడుతున్నాను. అప్పటి నుంచి మందిరం మారుకున్నది. హుసేన్పురం పెద్ద ముస్లాం మారుకున్నది అదే కారణం. కాబట్టి ఈ కాకిని నమ్మి బయటికి పంపిస్తే ఈ కాకి ఏం చేస్తుందంట? బయట. అయితే ఇప్పుడు ఆ కాకిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అపనమ్మకస్తురాలైన కాకి, అది నమ్మకమైన కాకి కాదు. అట్లాంటి దాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. ఇక్కడ సౌలుతో దేవుడు మాట్లాడాడు. 15వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతం చేయించు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, అన్నిటినీ హతము చేసి పూర్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని ఇప్పుడు దేవుడు చెప్పాడు సౌలుతో. సౌలు, కనికరించొద్దు, కనికరపడొద్దు. దేవునికి అసహ్యమైనవి ఉన్నాయి కొన్ని. అమాలేకీయులు ఉన్నారు, ఎవరిని కనికరించబాకు, పోన్లేదు ఒక్కట్లేదు ఉంచుకోబాకు, మొత్తం నిర్మూలన చేసేయి అని అంటే, ఇప్పుడు 9వ వచనంలో ఏం చేశాడు సౌలు? సౌలును జనులు కూడి ఆగాగును గొర్రెల్లోనూ ఎడ్లలోనూ కొవ్విన గొర్రెపిల్ల మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ చెప్పింది ఏమిటి? ఏమని చెప్పాడు? అన్నిటే చేసేయి, వద్దు, ఒకటి కూడా ఉండొద్దు, అవన్నీ నాకు అసహ్యం, అవన్నీ నాకు ఇష్టం లేదు, తీసేయమంటే మంచి మంచి వాటిని ఉంచుకొని మిగతా వాటిని ఏం చేశాడు? నిర్మూలన చేశాడు. అయితే ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. లేదా ఇంకొక మాట కూడా మనం ఒకటి చూస్తే, కొంతమంది యవనస్తులని బబులోను దేశానికి తీసుకుని వెళ్ళారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో. అప్పుడు దానియేలు తన స్నేహితులు బబులోను దేశానికి పోతే అప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు. ఏమన్నారు? రాజు ఏమండి, రాజు భుజించే ఆహారం పానీయం పెట్టారంట. 1వ వచ్చిన వాళ్ళు రాజుగారు తినే భోజనం సామాన్యమైన భోజనం కూడా కాదు, మళ్ళీ రాజుగారు తినే శ్రేష్టమైన భోజనాన్ని దానియేలు దగ్గరికి తీసుకొస్తే దానియేలు వాళ్ళు ఏమన్నారు తెలుసా? వద్దు, దీనివల్ల మేము అపవిత్రం చేయబడతాం, మాకు మామూలు శాఖాదానం కందిపప్పు బ్యాడ్ల విలువ చాలు, మాకు అవి చాలు, మాకు ఈ శ్రేష్టమైన అవసరం లేదు అంటే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేవుని బిడ్డలు ఎట్లాంటి వారుగా అంటే ఆ దేవుని వైపు చూసే వ్యక్తి. అయితే సౌలు ఎలాంటి వాడు? కొన్నింటిని శ్రేష్టమైనటువంటి దాచిపెట్టుకుంటాడు. ఇప్పుడు దీన్ని బట్టి కాకిని గురించి మనం చూస్తే కాకి స్వభావం ఎట్లాంటిది అంటే, అది దేవుడు చెప్పినట్లుగా, నోవాహు చెప్పినట్లుగా లోబడిది కాదు. కాకిది నీచమైన బుద్ధి, కాకిది అటు ఇటు తిరిగే బుద్ధి, సౌలులాగా దాచుకునే బుద్ధి. అయితే అట్లాంటి కాకిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు ఆ కాకి ఏం చేయబడింది తెలుసా? గొప్ప మార్పు పొందింది. ఎంత గొప్ప మార్పు అంటే ఇప్పుడు కాకి రొట్టె మాంసం తేవాలి. ఎట్లా తెస్తుంది చెప్పండి? కాకి రొట్టె మాంసం తేవాలంటే ఎట్లా తెస్తుంది చెప్పండి? ఎట్లా తెస్తుంది? గద్ద అయితే కాళ్ళతో పట్టుకొని తీసుకోవాలి. కోడి పిల్లల్ని గద్ద తీసుకెళ్తుంది కదా కాళ్ళతో. అయితే కాకి ఎట్లా తీసుకొస్తుంది చెప్పండి? నోటితో పట్టుకొని. ఇప్పుడు మాంసం రొట్టె అంటే దానికి ఎంత పండుగో, ఎంత ఆశో, నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి, ఒక పక్క దేవుడు వాక్యం గుర్తుకొస్తూ ఉంటుంది. మింగుదమ్మా మాంసం అంటే అమ్మో దేవుడు చెప్పాడు, నాకు భయం వేస్తూ ఉంటుంది. దేవుని మాటకు సంపూర్ణంగా లోబడింది కాకి. సౌలుతో చెప్పాడు నిర్మూలన చెయ్యడంటే దేవుని మాటకు లోబడినవాడు, కొన్నిటిని దాచిపెట్టుకున్నాడు, సంపూర్ణంగా లోబడినవాడు కాదు. దానియేలు అతని స్నేహితులు మాత్రం దేవునికి విధేయత చూపారు. అది ఆహారం కావచ్చు, ఇంకోటి కావచ్చు. రాజు పూజించే ఆహారం అంటే సామాన్యమైన ఆహారం కాదు, మాంసము, ఇంకా రొట్టెలు గిట్టెలు, కావాల్సిన బిర్యానీ, మటను. కాకపోతే ఇవన్నీ చెల్లించలేదు దానియేలు తన స్నేహితులు. కాకి పట్టుకుంది, రొట్టెను పట్టుకుంది, లేకపోతే మాంసం పట్టుకుంది,
మింగుదాం అనిపిస్తూ ఉంది, కానీ దేవునికి లోబడింది కాకి. కాబట్టి కాకి జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. నాడు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో మనం ఎలాంటి వారంగా ఉన్నాం, ఎలాంటి వ్యక్తులుగా కనబడుతుంది. కాకి దేవుని మాటకు లోబడింది, కాకి తన జీవితం మార్చబడింది. వాస్తవంగా బయటకు పోయిందంటే ఆ నోవహు వదిలిపెడితే అక్కడ ఇక్కడ ఆశవాలు, ఈ చెట్లు, లేకపోతే ఆ ఉబ్బిన శరీరాల మీద వాలిపోయి సంతోషంతో అటు ఇటు తిరిగేది, అది దాని స్వభావంలే. కానీ ఈ మొదటి రాజుల గ్రంథంలో ఈ కాకి దేవునికి సంపూర్ణంగా తన ఆశలన్నీ పక్కన పెట్టింది, తన ఉద్దేశాలను పక్కన పెట్టింది. దేవుడు నాకు చెప్పాడు, ఆ మాటకు నేను లోబడాల్సిందే. ఎందుకనంటే గాలి లోబడుతుందిగా, సముద్రం లోబడుతుందిగా, నీళ్లు లోబడుతున్నాయిగా, కాబట్టి నేనెంత వాటి ముందు, కాబట్టి నేను లోబడతాను అని చెప్పి, నేను ప్రాణం విసిగించే వ్యక్తిని కాదు అని చెప్పి కాకి సంపూర్ణంగా దేవుని మాట ముక్కు దగ్గరే ఉంది మాంసము, మింగింది కాదు, రొట్టెను తిన్నది కాదు, దేవుని మాటకు లోబడి ఆ ఏలియా దగ్గరికి తీసుకొని వెళ్ళినట్లుగా చూస్తాం. ఈనాడు దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో మన ఎలాంటి వారంగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరులు కొలపబడిన వాడై, ప్రతివాడును ఏం చేస్తున్నాడు? ఏడవబడుతూ ఉన్నాడు. దేని ద్వారా? స్వకీయమైన దురాశలు, సొంత ఆశలు, దురాశలు. అవి మంచి ఆశలు కూడా కావు. సౌలు ఏడవబడ్డాడు. సౌలా, ఓ నేను రాజుగా చేశాను, నీకు గొప్ప స్థానం ఇచ్చాను, ఎవరికి లేని భాగ్యం ఇచ్చాను, నిన్ను గుడ్డివాడు అయితే వెలుగులోకి తెచ్చాను, నీ కొరకు ప్రాణం పెట్టాను, నువ్వు మార్గం చెప్పేసుకుంటే శ్రేష్టమైన మార్గంలో తీసుకొచ్చాను, నిన్ను నడిపించడానికి దిగొచ్చాను నేను. అలాంటి గొప్ప ఆశీర్వాదాలు తేబడ్డావు నువ్వు. ఓ అన్నిటిని నిర్మూలన చేయమనంటే శోధించబడ్డాడు. కాకి శోధించబడినా కూడా తప్పిపోయింది కాదు. ముక్కు దగ్గర మాంసం ఉంటే శోధన ఎంత శోధన అండి! నీళ్ళు వరకా ఉన్నాయి, మింగుదాం అనిపిస్తూ ఉంటే ఆ శోధనను సహించింది, ఆ శోధనను జయించింది కాకి. కాబట్టి గలతీలకు రాసిన పత్రిక రండి 5వ అధ్యాయం 16 వచ్చింది. గలతీ 5:16. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలను ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీ స్వకీయమైన దురాశల చేత మీరు ఏడవబడరు, శరీర కార్యములని తొలగించబడతాయి. అయితే ఏం చేయాలంట? ఆత్మానుసారంగా నడుచు. కాకి మార్పు చెందిన కాకి. ఆరంభంలో ఆదికాండం 8వ అధ్యాయంలో మార్పు లేదు కాకిలో. అయితే మొదటి రాజుల గ్రంథం దగ్గరికి వచ్చేసరికి ఎంత మార్పు వచ్చింది, ఎంత గొప్పగా మారిపోయింది అన్నారు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఏంటండి ఈయన ఇంత గొప్పవాడు, ఇంత గొప్ప ప్రసంగికుడు, చక్కటి వాక్యం చెబుతున్నాడు, చాలా మందిని బాగు చేస్తున్నాడు. అయితే ఈయన పాపి అయిన మనుషుల దగ్గర బస చేయడానికి వెళ్తున్నాడు. ఎవరి దగ్గరికి? జక్కయ్య దగ్గరికి. పాపి దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి ఈయన అని చాలా మంది సనుక్కున్నారు యేసుప్రభువు వారి గురించి. అప్పుడు ఏమైందో తెలుసా? లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం చదవండి. లూకాసు వార్త 19:8. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, పేదలకి. జక్కయ్య నిలవబడి కూర్చొని చెప్పొచ్చుగా. జక్కయ్య దగ్గరికి వచ్చాడు. జక్కయ్య దగ్గరికి వస్తే జక్కయ్య జీవితంలోకి ప్రభు వచ్చాడు. జక్కయ్య జీవితం మార్చబడింది. కూర్చొని చెప్పొచ్చు కదా, జక్కయ్య ఎట్లాంటి చెప్పండి? పొట్టివాడు. కూర్చొని మాట్లాడితే బహుశా ఎవరికి తెలియదు అనుకున్నాడు ఏమో. లేచి నిలబడి అందరి ముందు కనబడుతూ, ఇదిగో నా జీవితం, ఒకప్పుడు నేను పిసినారోడిని, అనేకులను బాధ పెట్టిన వాడిని, అన్యాయంగా సంపాదించిన వాడిని, నేను పాపిని, ఇదిగో నా జీవితం, నిలబడి చెప్తున్నాను చూడండి, ఇక నుంచి నేను అలాంటి వాడిని కాను. కాబట్టి కాకి మార్చబడినట్లు జక్కయ్య గొప్ప మార్పులోనికి తీసుకున్నాడు. ఈనాడు దేవుని బిడ్డలంగా మన మార్పు ఎలా ఉంది? మన జీవితాల్లో, వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితాల్లో మనం మార్పే. కాబట్టి మనం ఎంతవరకు మారినటువంటి వ్యక్తులుగా కనబడుతున్నాం? ప్రభు అన్నాడు కదా, ఎందుకో తెలుసా? ఒక మాట యేసుప్రభువు వారు అన్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము
29వ వచనం. వాడు ఆ, పోను అని ఉత్తరమిచ్చెను. వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను. దాని పిమ్మట మనసు మార్చుకొని మనసు మార్చుకుని, కాబట్టి ఇద్దరు కొడుకులు ఒకడేమన్నాడు పోను అన్నాడు, కానీ పిమ్మట మనసు మార్చుకొని వెళ్ళాడు. ఇప్పుడు చదవండి 18వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 18:3. మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారైతేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. మార్పు నొందిన బిడ్డల్లాగా అయిపోవాలి, మార్పు చెందిన బిడ్డల్లాగా ఉండాలి. మార్పు చెందకపోతే కాకి నోవాహు కాలంలో ఉన్నట్టుగానే, రాజుల కాలంలో కూడా, మొదటి రాజుల గ్రంథం 17వ ఏలీ కాలంలో కూడా ఉన్నట్లయితే దానికి బాధ్యత ఉండే కావు, కొట్టివేయబడేది, తీసివేయబడేది. ఆది కాలంలో ఏ స్వభావం కలుగుతుంది కాకేనంటే, ఇక అటు ఇటు తిరగడమే, ఆ పీనుగ మీద ఈ పీనుగ మీద, దాన్ని కడిపేదని అయిపోయింది. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో వారి కడిపేవారు దేవుడు అని. అది కాకి జీవితం. అయితే మార్పు చెందింది, జక్కయ్య మార్పు చెందినట్లు, దానియేలు వాళ్ళు మాదిరికరంగా ఉన్నట్లు. అందుకని ప్రభువు అన్నాడు, మీరు మార్పు పొందిన బిడ్డల వంటి వారైతేనే ఎక్కడికి వెళ్తారు? దేవుని రాజ్యానికి. లేకపోతే దేవుని రాజ్యానికి ఎంత మాత్రం కూడా మనం చేరుకోవాలి. మనం ఎంత భక్తి చేసినా, ఎంత ప్రభువుని కనపరిచినా, ఎంత నమ్మకంగా ఉన్నా, మన జీవితాల్లో మార్పు అనేది లేకపోతే మనము ఏమాత్రం కూడా దేవుని రాజ్యాలకు. అయితే ప్రభు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. 11:19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండె తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలిగజేసి నూతనంగా పుట్టిస్తాను ఆత్మను. వారి శరీరంలో ఉంది ఏంటిది? రాతి గుండె. వారి శరీరంలో నుంచి రాతి గుండె తీసివేస్తాను నేను. నూతన ఆత్మను, నూతనమైన ఆత్మను పుట్టిస్తాను. కొత్త నిబంధనలు ఆ మాట ఉంది కదా, 1 కొరింథీ 5:17. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, క్రొత్తం అయిపోయాడు. మాంసం గుండె ఇచ్చేసాడు దేవుడు. రాతి గుండె ఉంది ఇంతకు ముందు, కఠినమైన గుండెది, ప్రభు ప్రాణమును విసిగించిన గుండెది, మార్పు చెందని గుండెది. కాబట్టి దేవుని వాక్యమును లోబడిన గుండెది. ఇప్పుడు ఆ శరీరంలో నుంచి ఆ గుండెని తీసివేసి మాంసపు గుండెనిచ్చాడు, లోబడే గుండెనిచ్చాడు, దేవుని వాక్యానికి సమ్మతించే గుండెనిచ్చాడు, మార్పు కలిగినటువంటి జీవితాన్ని. ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు ఎవరంట? నూతన సృష్టి. ఇవిగో పాతవి గతించి. పాత లేదు కాబట్టి, పాత మనసు లేదు, పాత కఠినత్వం లేదు. కాబట్టి కాకి జీవితంలో రెండవదిగా మనం నేర్చుకునేది ఏమిటి అని అంటే, మార్పు చెందిన కాకి. ఒకప్పుడు ఉన్నట్టు కాకి కాదు ఇది. ఒకప్పుడు కాకి ఎట్లాంటిది అంటే, బయటికి ఎప్పుడు వదులుతారా వెళ్ళిపోదాం అనుకున్న కాకి, మార్పు లేదు. అయితే ఇప్పుడు ఈ కాకి జీవితంలో మార్పు పొందింది. ఎందుకనంటే దేవుని మాటకు లోబడిన కాకిది, ఆజ్ఞాపించిన లోబడ్డాయి కాకులు. కాబట్టి మరి ఇక్కడ మనం చూస్తాము, ప్రభునందున్నవాడు ఎవరట? నూతన సృష్టి. మొదటి యోహానుకి రాసిన పత్రిక 5వ అధ్యాయం. యోహానుకి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. 5:4. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏం చేస్తారంట? లోకమును జయించుదురు. ఆ మాట ఈ భీమ్ మీద ఉంది, కానీ ఆ భీమ్కి అవతల వైపు ఉంటుంది ఒక రిఫరెన్స్. జయించు వాణిని నా మందిరములో ఒక స్తంభంగా నిలబెడతాను. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు, జయించిన వారు దేవుని మందిరంలో స్తంభం వలె నిలబడతారు అని. కాబట్టి రెండవదిగా ఈ కాకి జీవితంలో ఏముందంట? గొప్ప మార్పు అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే నాడు ప్రోబిడలంగా మన జీవితాల్లో మనం మార్పు విషయానికి వస్తే ఎట్లుంది? ఒకటి, ఆయన స్వరానికి లోబడుతున్నామా? మీ మాట వింటున్నా, మాట వింటాడని ప్రభు అన్నాడు.
కాబట్టి లోబడే వారుగా ఉన్నామా? కాకులు లోబడుతున్నాయి, ప్రకృతి లోబడుతూ ఉంటే నాడు మన జీవితం మనం ఎలాంటి వారంగా కనబడుతున్నాం. రెండవది, ఈ కాకి ఒకప్పుడు అది ఆహారం అంటే లేకపోతే లోకం అంటే పడిసొచ్చేదిలే, కానీ ప్రభు దగ్గరకు వచ్చింది, ప్రభు మాటకు లోబడింది, గొప్ప మార్పు వచ్చేసింది. సౌలులా కాదు, దానియేలులాగా అయిపోయింది. కాబట్టి మన జీవితంలో మన ఆత్మీయ జీవితం మన మార్పు ఎట్లుంది, మన విధేయత ఎట్లుంది, ఇది రెండో విషయంగా మనం చూస్తాం. సరే, మూడో విషయానికి వెళితే మొదటి రాజుల గ్రంథం 17:4 ఆధారం చేసి 17:6 చదవండి. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథం 17:6 అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతను తీసుకుని వచ్చుచుండెను, నీ తాగుచూ వచ్చి. ఇప్పుడు కాకులు ఏం చేస్తున్నాయి తెలుసా? పొద్దున్నే రొట్టె మాంసం, మళ్ళీ ఎప్పుడు మళ్ళీ సాయంత్రం రొట్టె మాంసం. కాబట్టి కొన్ని సంవత్సరాలు ఇంక ఇలాగే నడుస్తూనే వచ్చింది. ఎట్లొచ్చింది? దేవుడు చెప్పాడు, పొద్దున్నే రావాల్సిందే, నువ్వు పొద్దున్నే వచ్చేస్తావు, సాయంత్రం రావాల్సిందే, సాయంత్రం వచ్చేస్తావు. కాబట్టి ఇంకంతే ఒకసారి చెప్పేశాడు దేవుడు కాకులకి, ఇక అవి అలాగే పాటిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు చెప్పిన మాటను, దేవుడు చెప్పిన వాటిని, క్రమాన్ని పాటించిన కాకులు పొద్దున సాయంత్రం చక్కటి క్రమం. మర్చిపోయి కావు, మర్చిపోయానే, ఈ పూట మర్చిపోయానే అన్నట్లు లేవు. దేవుడు చెప్పాడు, ఒక క్రమం పెట్టాడు, ఆ క్రమాన్ని పాటిస్తూ వచ్చినాయి కాకులు, తప్పిపోయిన కాకులు కావు. యెషయా గ్రంథం 28:26. యెషయా గ్రంథం 28:26. వాని దేవుడే తగిన క్రమము వారికి. ఎవరు నేర్పారు ఈ క్రమము? కాకులకి ఎవరు చెప్పారు? పొద్దున సాయంత్రం మీరు రొట్టె మాంసం తీసుకెళ్ళమని ఒక క్రమాన్ని పెట్టాడు కదా. ఎవరు పెట్టాడు అని అంటే దేవుడే. వాని దేవుడే తగిన క్రమము వారికి నేర్పి ఉన్నాడు. కాబట్టి కాకులు మూడవదిగా క్రమాన్ని పాటించిన కాకులు, క్రమంగా నడుచుకున్న కాకులు. ఎవరి ద్వారా నేర్చుకున్నవి అనండి? దేవుడు చెప్పాడు, పొద్దున్నే తీసుకెళ్లాలా, సాయంత్రం తీసుకెళ్లాలా. సరే ప్రభా, తలుపుని ఓకే, లోబెడతాం ప్రభా, పొద్దున సాయంత్రం తప్పకుండా నువ్వు చెప్పిన రోజు తీసుకెళ్తాం. కొన్ని ఆ వాగు ఎండిపోయి కొన్ని సంవత్సరాలు దేవుడు చెప్పిన మాటకి, దేవుని ఆ క్రమానికి. అందుకని ఇక్కడ అంటాడు, వాని దేవుడే తగిన క్రమము ఎవరికి? వానికి నేర్పి. ఎవరికి? వాళ్ళు ఎవరు అంటే ఒకప్పుడు లేదు క్రమం కలిగిన వాళ్ళు కాదు. ఇప్పుడు ఆ క్రమంలో ఉత్తర మార్గంలో తీసుకొని రాబడిన వాళ్ళు, ఆ ఉత్తర మార్గంలో నీటి మడుగు దగ్గర తేబడిన వాళ్ళు, వారికి దేవుడే క్రమం నేర్పించాడు. వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుడు ఎందును ఎడదెగకు ఉండిరి, వారే మీరు. ఈనాడు మనమే. ఈ క్రమం ఎవరు చెప్పారు అని అంటే దేవుడే ఈ క్రమం నేర్పాడు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. 6వ అధ్యాయం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. ఒకప్పుడు ఈ ఉపదేశ క్రమానికి మాత్రం కూడా లోబడిన వాళ్ళంగా, ఈ ఉపదేశ క్రమానికి మనము లోబడి మనసిచ్చిన వాళ్ళంగా పాపమునకు దాసులై ఉంటే. అయితే ఇప్పుడు ఏం చేయబడ్డామంట? ఇంకొక మాట కూడా చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 3:16. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకున్నాం. ఇప్పుడు ఒక ఉపదేశ క్రమం వచ్చింది, ఒక ఉపదేశ క్రమం వచ్చింది. మనకు లభించిన దానిని బట్టి ఏం చేయాలంటే మనము క్రమంగా మనకు లభించింది. ఇది దైవజనుడు భక్సింగ్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ పలవరపు కొండల మీద రాత్రిపూట తెల్లవారుజామున దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఇదిగో ఇది క్రమం, ఇది నమూనా, ఇది మనకు లభించిన క్రమం.
ఈ లభించిన క్రమమును బట్టి మనం ఏం చేయాలంట? క్రమముగా నడుచుకోవాలి. కాబట్టి మన వ్యక్తిగత జీవితాలు పరీక్ష చేసుకోవాలి. పొద్దున సాయంత్రం కాకులు క్రమంగా ఉన్నాయి కదా, ఈనాడు మన జీవితాల్లో మనం ఎలాంటి వారంగా ఉన్నాము అని. మనకు లభించిన ఉపదేశ క్రమము, ఆ ఉపదేశ క్రమాలకు లోబడుతున్నామా? క్రమంగా నడుచుకునే వారంగా ఉన్నామా? రండి ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. గలతీ 5:25. 5వ అధ్యాయము 25. మనం ఆత్మను అనుసరించి జీవించువారు అయితమా? ఆత్మను అనుసరించి నీవు దేవుని ఆత్మను అనుసరించి జీవించే వ్యక్తి అయితవా? అట్లయితే క్రమంగా నడుచుకుంటావు. ఒకవేళ క్రమంగా నడవట్లేదు అని అంటే మనలో దేవుని ఆత్మ ప్రకారం జీవించిన వ్యక్తిలో కాము అన్న సంగతి మనం జ్ఞాపకం చేస్తాం. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇంకో మాట కూడా చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ క్రమం లేదు. ఇప్పుడు ఏం కారణం? ఎందుకు లేదు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. 24:12. అక్రమము విస్తరించుడి చేత క్రమం పోయింది. ఏమొచ్చింది? అక్రమం వచ్చింది. ఎందుకు అనంటే ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ చల్లారిపోవడం ద్వారా అక్రమం ప్రవేశించింది, క్రమం పోయింది. మనకు ఉపదేశ క్రమం పోయింది, ఆత్మానుసారమైన క్రమం పోయింది. ఏ కారణం అంటే అక్రమం ప్రవేశించింది. దానికి ముఖ్య మూలం ఏంటంటే ప్రేమ చల్లారిపోయింది. అందుకనే ప్రకటన గ్రంథంలో తప్పు నీ మీద ఒకటి మోపాల్సి ఉంది. అన్నీ బాగున్నాయి నీలో, కానీ ఒక తప్పు ఉంది నీ మీద అని అంటే ఏంటి ఆ తప్పు అంటే నీవు మొదట నీకుండే ప్రేమను నీవు వదిలిపెట్టావు. అది నీవు ప్రేమను వదిలిపెట్టావు. దేవుని మందిరాల్లో ఉన్నటువంటి ప్రేమను వదిలిపెట్టావు. దేవుని సన్నిధి మీద ఉన్న ఆసక్తిని వదిలిపెట్టావు. అది నీ మీద నేరం. అందుకనే ఏమొచ్చిందంటే అక్రమం వచ్చింది. 2 కొరింథీ 13వ అధ్యాయం. కాబట్టి కొండలు పెగిలించేటువంటి విశ్వాసం మనకున్నా రండి చదువుతాం అన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. 1 కొరింథీ 13:2. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ ఎరిగిన వారమై ఉండినను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడినే. కాబట్టి ప్రేమ లేకపోతే అక్రమం వస్తుంది. అక్రమం రావడం ద్వారా ప్రేమ పోతుంది. మొదటి ప్రేమ పోతే నేను ఎవరిని? వ్యర్థుడినే. ఇంకెంతన్నా ఉండని. కాబట్టి విశ్వాసం ఉండొచ్చు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, ఇంకేముండొచ్చు, ఇంకన్నీ నీళ్ళు వారి కంటే అన్ని బెటర్గానే ఉండొచ్చు. కానీ ఎవరమంటే మనము వ్యర్థులమే. కాబట్టి మన అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయం అంటాడు, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని అంటాడు. కాబట్టి ప్రభుబిడ్డలంగా మన వ్యక్తిగత జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో కాకులు మనకు మాదిరిగా కనబడుతున్నాయండి. ఈ కాకులు కాకులకు ఆజ్ఞాపించగానే లోబడుతూ ఉన్నాయి. అయితే ఇశ్రాయేలు ఏం చేశారంట? ఆయన ప్రాణాన్ని ఇసుకించారు. కాకులేమో లోపడ్డాయి, ఇశ్రాయేలీలేమో 40 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు ఆయన ప్రాణాన్ని ఇసుకించారు. లోబడితే కదా. వాళ్ళు ఏమన్నారు? 34వ అధ్యాయంలో మోషే గారు మీరు పోండి, మీరు మాకు సేవకులండి. మోషే గారు మీకు ఎక్కడ కనబడుతున్నాం మేము, పోండి దేవుని దగ్గరికి పోండి, ప్రార్థన చేసుకోండి, మోకరించండి. ఎప్పుడు చూడు మరి నువ్వు అటు నిద్రపోతా ఉంటాడు, ఏనా ఎప్పుడు చూడు అటు ఇటు పోతా ఉంటాడు అని అంటారు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకో, వాక్యం చెప్పు, మేము లోబడతామన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, బాగానే ఉంది ఇది, వాళ్ళు లోబడతామండి, ఇది చాలా మంచిగా ఉందే అని అన్నాడు. మళ్ళీ చూస్తే ఎన్నిసార్లు తప్పిపోతూ వచ్చారో. చెప్పడం కాకి జీవితంలో అలాంటి అనుభవం లేదు. కాకి దేవుని స్వరానికి లోబడిన కాకి. రెండవది, ఈ కాకి ఎలాంటిదిగా ఉంది అంటే మార్పు పొందింది. కాకి స్వభావం వేరు, దేవుడు చెప్పిన తర్వాత దాని స్వభావం వేరు. జక్కై మారిపోయినట్టు మారిపోయి మన ఆత్మీయ జీవితాల్లో మనం ఎలాంటి. మూడవదిగా, ఈ కాకి పొద్దున సాయంత్రం ఒక క్రమాన్ని దేవుడు చెప్తే ఆ క్రమానికి లోబడి మనకు లభించిన క్రమం ఇది, ఉపదేశ క్రమం ఇది. కాబట్టి ఆరాధన, పాటలు, ప్రభు సన్నిధి, ఆ పాటలు, ఆరాధన, ప్రభు బల్ల,
సేవించి ఇవన్నీ దేవుడు మనకు లభించిన క్రమం ఇది. ఆత్మానుసారంగా జీవించటమా మనం క్రమంగా నడుచుకుంటాం, లేకపోతే అక్రమాత్మం. అక్రమం ఎట్లా వస్తుంది అంటే ప్రేమ చల్లారిపోతే అక్రమం వస్తుంది, ప్రేమ లేకపోతే ఎవరు అంటే మనము వ్యర్థులే. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి మనం ఎలాంటి వారంగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం. జపన్యా గ్రంథంలో ఒక మాట చదువుతాం రండి. జపన్యా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. జపన్యా గ్రంథం 3:5. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు, ఆయన అక్రమము చేయవాడు కాడు, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనది ఏది లేదు, ఆయనను నీతిహీనులు సిగ్గెరగరు. ఆవిడ ఆయన అక్రమం చేసేవాడు కాదు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి మధ్యన ఉన్నవాడు అక్రమం చేసేవాడు కాడు. అయితే దేవుని ఎరగని వారు, ఆ నీతిహీనులైన వారు అవి ఏమాత్రం ఎరిగేవారుగా. కాబట్టి ఎలాంటి వారుగా ఉన్నాము? మన ప్రభు, మనం వెంబడించే మన ప్రభు, మనం ఆరాధించే మన ప్రభు, మనం చేయివేసే బలలో చేయివేసే ఆయన శరీరం, ఆయన రక్తము, ఆయన ఎట్టాడో అక్రమం చేసేవాడు కాదు, క్రమం కలిగిన వాడు. ఈనాడు మనం ఎలాంటి వారు, మనకు లభించిన క్రమం ఏంటి, మనం ఉన్నటువంటి తీరే, అది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. నీతిహీనులు ఎట్లాంటి వారుగా ఉంటారంటే అవన్నీ ఎరిగిన వారుగా ఉండరు అనేది జపన్యా 3:5లో మనం చూస్తూ వచ్చాం. ఇంకో మాట చదవండి. 2వ దశలోనికి రాసిన పత్రిక, దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. 3:6. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు. కాబట్టి పౌలు అపోస్తలులు అంటున్నారు, మా వలన పొందిన బోధన ప్రకారం కాక, మేం చెప్పిన వాక్యం ప్రకారం కాక భిన్నంగా ఎవరైనా నడిస్తే, అక్రమంగా నడిస్తే నిశ్చయముగా వారి దగ్గర నుంచి ఏమన్నాడు? తొలగిపోండి, మీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటారు. కాబట్టి పొందిన బోధకు వ్యతిరేకంగా నడవద్దు. ఎవరైనా నడుచుకుంటున్నారా వాళ్ళ దగ్గర నుంచి పోండి పక్కకి. పౌలు అపోస్తలుడు చెప్పాడు ఈ మాట. కాబట్టి అక్రమం చేయవాలని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన వెళ్ళగొడతాడు. నా ఎదురు పోండి అంటాడు, కఠినంగా అంటాడు. కాబట్టి ప్రభుబిడ్డలంగా మన క్రమం విషయంలో, సంఘం విషయంలో, సహవాసం విషయంలో మనకు లభించిన ఉపదేశ క్రమము, దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా మనకు లభించిన క్రమము, ఈ లభించిన క్రమం విషయంలో మనం ఎట్లాంటి వారంగా ఉన్నాం, ఎంతవరకు న్యాయం కలిగి ఉన్నాం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. 22. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించెనను దాన్ని దాటలేకయు ఉంటున్నట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు భయపడరా? నా సన్నిధి చెప్తున్నాడు. సముద్రం చూడుమో ఒకసారి, సముద్రాన్ని చూస్తే ఆయన ఆశ్చర్య కార్యాలు అర్థమవుతుంది. బొమ్మ ఇన్ని నీళ్ళకి ఎంత కట్ట అంటే కట్టలేదు, ఏమి లేదు, ఇసుకే హద్దు. మీరు చూస్తే ఆకాశాన్ని అడ్డిపోయి ఉంటాయి నీళ్లు. అన్ని నీళ్ళకి ఏమైనా కట్ట ఉందా? డ్యాములు ఏమైనా ఉన్నాయంటే ఏం లేదు, ఇసుక మాత్రమే సరిహద్దు. ప్రభు అంటున్నాడు, సముద్రానికి ఇసుకను సరిహద్దుగా చేసి నువ్వు అక్కడే ఉండమంటే అక్కడే ఉంటుంది సముద్రం. గాలి లోబడుతుంది, నీళ్లు లోబడుతున్నాయి. అయితే మీరు నా సన్నిధిని మనకరా, నాకు భయపడరా అంటే నిజమే. లోకంలో ఉన్న పంచభూతాలు అన్ని కూడా ప్రభువుకు లోబడుతున్నాయి, కానీ మన విషయాల్లో ఆయనకు భయపడే వారంగా కనపడట్లా, ఆయన సన్నిధికి ఏమాత్రం వణికే వారంగా. కాబట్టి కాకి జీవితంలో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయిలే, కానీ కాకుల గురించి ఇంకా ఎక్కువగా ఈ వారం మనం చూడం. కాబట్టి ఈ కాకి జీవితంలో 3 విధాలుగా మన ఆత్మీయ జీవితాలు సరి చేసుకోవడానికి మనం చూస్తూ వచ్చాం. ఒకటి, ఈ కాకి దేవుని మాటకు లోబడ్డాయి. చెప్పాడు, కాకులు రండి, ఆడ ఏలియా ఉన్నాడు, ఆయనకు ఆహారం తీసుకొని పోండి అంటే అవును సరే ప్రభు, నువ్వు చెప్పా కూడా లోబడతావు. అయితే చెప్పిన
ఆ ఆజ్ఞ ఎట్లాంటిదో తెలుసా? మాంసం రొట్టె తీసుకొని పోవాలా, అవి పట్టుకుంటే ఎంత శోధనండి. కాకి బతుకు ఎంత మాంసాన్ని వదిలిపెట్టదే. పిల్లోడు కొట్టుకాడికి పోయి గొట్టాల ప్యాకెట్ తీసుకెళ్తుంటే గంప వచ్చింది, దాన్ని పట్టుకొని పోతుంది. అది కాకి బతుకు. అయితే కాకి మింగింది కాదు, సగం తిని సగం దాచుకున్నది కాదు. దేవుడు చెప్పాడు, ఇది నాకు తినే స్వభావం ఉంది, ఇది తింటే నాకు మక్కువే, ఇది అంటే నాకు ఇష్టమే. ఆయన కూడా దేవుడు చెప్పాడు, నేను ముట్టుకొని నేను తాకనని చెప్పి నేరుగా తీసుకుంది. అంటే కాకి జీవితంలో గొప్ప మార్పు ఉంది. జక్కయ్య మారిపోయాడు, అన్యాయస్తుడే, అక్రమంగా సంపాదించేవాడే. అయితే వెంటనే ప్రభా ఇక నేను దాచుకోను, నేను నిలబడి చెప్తున్నా అందరి ముందు. ఇదిగో జక్కయ్య నిలబడి చెప్పాడు, ఇక నుంచి నేను అన్యాయంగా ఉండను అని. వాడు మార్పు చెందాడు. మూడవది కాకి 6వ వచనంలో పొద్దున సాయంత్రం ఆ కరువు తీరిపోయిన సంవత్సరాలు, ఏలియా వాగు దగ్గర ఉన్నట్టు సంవత్సరాలు, పొద్దున సాయంత్రం ఒక్కరోజు కూడా తప్పిపోయినాయి కావు. క్రమాన్ని పాటించిన కాకులు. నాడు మన జీవితంలో ఎలా ఉన్నాం? క్రమం పోయిందా అంటే అక్రమం వచ్చినట్టే. అక్రమం ఎందుకు వచ్చిందంటే నేను ఒక ప్రశ్న వేసుకుంటే ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ చల్లారిపోవడం ద్వారానే అక్రమం వచ్చింది. మొదట ఉన్న ప్రేమ లేదు, మొదట ఉన్న ఆసక్తి లేదు. కాబట్టి ఈ 3 అనుభవాల్లో మనం ఎక్కడున్నాము, ఎక్కడ పడిపోయాము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దేవుని వాక్యాన్ని లోబడుతున్నావా? దేవుని స్తోత్రం. మన జీవితంలో గతానికి ఇప్పటికీ ఎంత గొప్ప మార్పులో ఉన్నామా? ఇంకా మంచిది. దేవుడు సంతోషిస్తాడు. క్రమాన్ని కలిగి ఉన్నామా? దేవుడు ఆనందిస్తాడు. దేవుడే వారికి తగిన క్రమం నేర్పాడు, మనుషులు నేర్పింది కాదు, ఇది దేవుడే నేర్పాడు. ఇక్కడ ఈ క్రమం విషయంలో, దేవుడికి లోబడే విషయంలో మన జీవితాలు ఎలాగో ఉన్నాయో ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఒకవేళ లేకపోతే ప్రభు ఇచ్చిన తరుణాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి ప్రభు దగ్గర మనము తీర్మానం చేసుకునే వారంగా ఉంటాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడుగా ప్రార్థన చేసుకుంటాం.